ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. క్రీస్తు రెండవ రాకడ గురించినటువంటి అనేక విషయాలు మనం ఒక్కొక్క ఎపిసోడ్ ద్వారా నేర్చుకుంటూ మరి ఈరోజు ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. యేసుక్రీస్తు రాకడలో సంభవాలు ఏం జరుగుతాయి, ఆయన రాకడకు యుగ సమాప్తి సూచనలు ఎలా ఉంటాయి, ఆయన రాకడలో ఏమేమి జరగబోతున్నాయి అనే విషయాలు సువార్త తలుపు మూయబడతాయని, సువార్త ప్రకటన ప్రారంభమవుతుందని, అదేవిధంగా ఇజ్రాయేలు తిరిగి వస్తారని, మరి అనేక విషయాలు మనం నేర్చుకుని వచ్చాం. ఇప్పుడు ఈరోజు వాక్యంలో కూడా కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. యేసుక్రీస్తు మరి వచ్చే ముందు దేవుని బోర ఒకటి ఊదబడుతుంది. దేవుని బోర ఊదబడినప్పుడు ఏం జరుగుతాయి అనే విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. కొన్ని వాక్యాధారాలు మన మధ్యలో ఉన్నాయి, వాటిని చూస్తూ మనం చక్కగా ప్రభు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉందాం. అయితే 28వ వచనం, దీనికి ఆశ్చర్యపడకూడదు, ఒక కాలం వస్తున్నది, ఆ కాలంలో సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేదరు. చూడండి, బైబిల్ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో అంట సమాధుల్లో ఉన్న వారందరూ కూడా బయటకు వస్తారు. ఆయన శబ్దం విని, ఆయన శబ్దం అంటే ఆయన చేసే ఒక బోర శబ్దం విని వారు బయటకు వస్తారు. మేలు చేసిన వాళ్ళు జీవం పునరుద్ధానకు, కీడు చేసిన తీర్పు పునరుద్ధానకు బయటకు వచ్చేదరు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51వ వాక్యము. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరం నిద్రించగానే నిమిషంలో ఒక రెప్పపాటున కడ బోర మ్రోగగానే మనమందరం మార్పు పొందుదము. బోర మ్రోగును అప్పుడు మృతులు అక్షయలుగా లేపబడదురు, మనము మార్పు పొందము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మత్యమైన ఈ శరీరం అమర్త్యను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు మరణము విజయమందు మరణము మృంగివేయబడిన వాక్యం నెరవేర్చబడి, దేవుని బోర శబ్దము మోగగానే అక్షయమైనటువంటి దేహాలుగా మనకి మార్చబడతాయి. మనము రెప్పపాట్లో కొనుపబడతామని వాక్యము సెలవిస్తాయి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగవచ్చు. క్రీస్తునందు మృతులైన వారు మొదట్లేదు, ఆ మీద సజీవమని నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొండకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపబడదుము. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉన్నాం. కాబట్టి వీరి మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొని తీసుకున్న తర్వాత మనం ఆలోచించినట్లయితే దేవుని రాకడ బోర శబ్దము వినబడుతుంది. దేవుడే బోర ఊదుతాడు. ఈ బోర అంటే ఏంటంటే, మనం అందరం అనుకుంటాం యాక్చువల్గా బోర అంటే ఒక వార్నింగ్ బెల్. బోర అంటే ప్రపంచానికి దేవుడు తెలియజేసేటువంటి, ఆయన రాకడ గురించినటువంటి తెలియజేసేటువంటి ఒక వార్నింగ్ బెల్. దేవుడే ఊదుతాడు దీన్ని. దోతలు ఊదే బోరలు వేరు, దేవుడు ఊదే బోర వేరు. దోతలు మరి పాత్రలు కుమ్మరించబడేటప్పుడు, అదేవిధంగా భూమి మీదకి శ్రమల దినాల్లో ఒక్కొక్క 7 దూతలు 7 బోరలు మరి 7 పాత్రలు అనేటువంటివి దూతలు ఊదుతూ ఉంటాయి. కానీ ఇక్కడ దేవుని బోర అంటే ఇది దేవుడు ఆయన స్వహస్తాలతో ఆయన ఊదుతాడు అనేటువంటిది బైబిల్ వాక్యంలో దేవుని బోర అని రాయబడింది. కాబట్టి ఇది దేవుని బోర, దూతల ఊదే బోర కాదు అని మనం నేర్చుకోవాలి. ఈ బోర ఎలాంటిదంటే, పిల్లలు ఎగ్జామ్ రాసేటప్పుడు కరెక్ట్గా 2 గంటలకు ఎగ్జామ్ అయిపోద్ది అంటే 1 గంట 50 నిమిషాలకు మొదటి బెల్, 55 నిమిషాలకు రెండో బెల్, 2 గంటల కరెక్ట్గా 3 బెల్ మోగుతుంది. అంటే వార్నింగ్ బెల్స్ అంటే ఇంకా సమయం కొంచెమే ఉంది, ఈ సమయానికి మీరు ఎగ్జామ్ ఫినిష్ చేసుకోండి అని మనకి ఎలాగైతే వార్నింగ్ ఇస్తారో, అదే రీతిగా ఈ బోర కూడా వార్నింగ్ బెల్ లాగా మనకి ప్రపంచానికి దేవుడు ఒక వార్నింగ్ బెల్ లాగా, ఒక అలారం సైన్ లాగా ఇచ్చేది ఏంటంటే దేవుని యొక్క బోర. కాబట్టి ఈ దేవుని బోర ఊదినప్పుడు ఏం జరుగుతాయి, బోర ఎప్పుడు ఊదబడుతుంది, బోర ఊదినప్పుడు ఏ సంఘటనలు జరుగుతాయి అని బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించాలి. దేవుని బోర ఊదినప్పుడు మొట్టమొదటిగా జరిగే సంభవాలు అనగా, దేవుని బోర ఊదగానే ఏం జరుగుతాయి, రాకడ ప్రారంభమవుతుంది. దేవుని బోర ఊదినప్పుడు అంట మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు పైకి వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు పైకి వెళ్ళిపోవటం ఏంటి, అసలు భూమి మీదకి ఎప్పుడు వచ్చాడు అనే విషయాలు మనం ధ్యానం చేసుకున్నట్టయితే, గతంలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావాలంటే సంసోనును బలపరిచి ఆత్మ బలంగా అతని మీదకి వచ్చినప్పుడు అతను బలం పొందుకొని ఒక గాడి దవడెమ్మతో 1000 మంది చంపేశాడు. బలం పొందుకొని దాగోను దేవాలయాన్ని, 2 స్తంభాల మీద ఉన్న దేవాలయాన్ని పడగొట్టేస్తాడు. అంటే దేవుని ఆత్మ అప్పుడప్పుడు వచ్చి అతన్ని దర్శించేది. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ప్రభువారు విడిపోయేటప్పుడు ఒక మాట అన్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, మరలా మీకు ఒక ఆదరణకర్త నేను పంపిస్తాను, ఆయన వచ్చి సదాకాలం మీతో కూడా ఉంటాడు. అంటే యేసుక్రీస్తు వారు మాట ఇచ్చిన రీతిగా ఆయన మరలా పంపిస్తానన్నాడు. ఎవరంటే
ఈ లోకానికి పంపిస్తానని ఎవరినంటే సదాకాలం మనతో ఉండే ఒక ఆదరణకర్తను, సత్యస్వరూపైన ఆదరణకర్త. ఈ ఆదరణకర్త ఎప్పుడు వస్తాడు? యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత 40 దినాలకు యేసుక్రీస్తు ఆరోహణం వెళ్ళిపోతే ఆయన వెళ్ళిపోయిన తర్వాత 10వ రోజున అనగా పెంతెకోస్తు దినం అనేది ఒకటి వస్తుంది. మొత్తం 50వ దినం అయిపోయిన తర్వాత ఆ పెంతెకోస్తు దినం అంటే మేడగది 120 మంది మొత్తం ఉన్నారు. 12 మంది శిష్యులు ప్లస్ ఆ ప్రభుని ఎరిగిన వారు, ప్రభువుతో కూడా తిరిగిన వారు అందరూ కలిసి 120 మంది మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే వారి మీదకి అగ్ని నాలుకల వంటి పరిశుద్ధాత్మ వారి మీద దిగి వారు అన్ని భాషల్లో మాట్లాడి వారు బలం పొందుకున్న తర్వాత వారు సువార్త ప్రకటించడానికి బయటికి వెళ్ళారు. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా ఈ భూమి మీదకి కంప్లీట్గా దిగి వచ్చింది ఎప్పుడంటే అపోస్తలుల 2వ అధ్యాయం ఉంటుంది. వారు మెడగదిలో ఉండి ప్రార్థన చేసి వారికి వాక్శక్తిని అనుగ్రహించి చొప్పున వారందరూ కూడా అన్ని భాషలతో మాట్లాడినట్టు దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు బలం పొందుకున్నట్టు మనం అంటే వారి మధ్యకు వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు వెళ్ళిపోయాడు, ఇంకా వారిని అనాథలు విడవకుండా వారి మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చి వారి మీద నిలిచి వారిని బలపరిచి సువార్త ప్రకటన కోసము ప్రపంచ దేశాలు పంపించింది. వారిలో వచ్చిన ఒక శిష్యుడే తోమా మన ఇండియా దేశానికి వచ్చాడు. దాదాపు 2000 సంవత్సరాల క్రితమే మన ఇండియా దేశానికి క్రైస్తవం అనేది దొరలను బట్టి రాలేదు. కానీ క్రీస్తు శిష్యుడైన తోమా మొట్టమొదటిగా సువార్త ప్రకటించడానికి క్రీస్తు యొక్క 70 సంవత్సరం తర్వాత ఆయన ఈ భారతదేశం అడుగుపెట్టి సువార్తను ప్రకటించాడు. వీరందరినీ బలపరచడానికి కారణం ఎవరంటే పరిశుద్ధాత్మ శక్తి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి దిగి వచ్చి శిష్యుల మీద వారిని బలపరిచి ప్రపంచ దేశాలకి వారిని తీసుకెళ్ళిపోయి సువార్త ప్రకటించింది. అప్పుడు వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు దేవుని బూర మోగగానే ఈ పరిశుద్ధాత్మ దేవుడు పైకి వెళ్ళిపోతాడు. అంటే దాదాపు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన పరిశుద్ధాత్మ మన మధ్యలోనే ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన అంటే పరిశుద్ధాత్మను మన మధ్యలో ఉండి అక్కడిక్కడ సువార్త కూడికలు పెట్టించడం, అనేక మంది రక్షణ పొందినట్లుగా ప్రేరేపించడం. ఒకరు వాక్యం చెప్పారంటే మనకి వాక్యం ద్వారా మనకి పశ్చాత్తాపం కలుగుతుందంటే కేవలం అది పరిశుద్ధాత్మ వల్లనే. వారితో వాక్యం చెప్పడం వల్ల అద్భుతం జరగడం కాదు, కానీ దేవుడు వారిలో వాక్యం చెప్పించాడు, వీరిలో ఉండి ఒప్పింప చేసి వారిని దేవుని వైపు నడిపించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేస్తూ ఉన్నాడంటే మనల్ని ఒప్పింప చేసి మన పాపములు ఒప్పించేసి ప్రభువు వైపుకు నడిపించాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆయన మనలో ఉండి కార్యాలు జరిగిస్తున్నాడు. చాలామంది ఈరోజు సువార్త ప్రకటించడానికి సేవకులుగా మార్చబడ్డారంటే, సంఘాల్లో సువార్త జరుగుతుంది, మీటింగ్స్ జరుగుతున్నాయి, టీవీలో సువార్త ప్రకటించబడుతున్నారంటే మరి నిజంగా సేవ జరుగుతుంది. కారణము పరిశుద్ధాత్మ దేవుడు. వారు ఆకాశం నుండి దూతలు వచ్చేసంటే ఆకాశం నుండి ఈ చివరికి ఆ చివరికి నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తాడు. పోగు చేసినప్పుడు ఈ పరిశుద్ధాత్మ దూతలు పోగు చేసినట్టే విశ్వాసులందరినీ తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు వారందరిని పట్టుకొని మధ్యాకాశానికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారికి అంటే దేవుని బోర ఊదగానే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకం నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా భూమి మీద ఎక్కడెక్కడ సువార్త ప్రకటన ఉండదో, పరిశుద్ధాత్మ కార్యాలు ఉండవు, క్షమాపణ ఉండదు, దేవుని బిడ్డలు ఉండరు, అందరూ వెళ్ళిపోతారు. కాబట్టి లోకం అంతా కూడా అల్లకల్లోలంగా మార్చబడి అంటే పరిశుద్ధాత్మ దేవుడు పైకి వెళ్ళిపోతాడు దేవుని బోర మోగ్గాని. అయితే ఈ పరిశుద్ధ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియేట్ చేస్తున్నది, కానీ ఇదివరకు అడ్డగించున్నవాడు మన మధ్య నుండి తీసివేయబడవరికి అడ్డగించేది పరిశుద్ధాత్మ. ఈ లోకం మీదకి దేవుని ఉగ్రత రాకుండా ధర్మ విరోధ క్రియలు జరుగుతుండగా వాటిని అడ్డగిస్తూ ఈరోజు క్రైస్తవ్యాన్ని నిలబెట్టి క్రీస్తు కోసం నిలబడేలాగా చేసి అనేక మంది హత్సాక్షులుగా మారటానికి కానీ అనేక మంది సువార్త ప్రకటించడానికి కానీ బలపరిచి మనల్ని పంపింది ఎవరంటే హోలీ స్పిరిట్ గాడ్. ఆయన అడ్డగిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పటివరకు మన మీదకి రావాల్సిన శిక్ష నిజంగా చెప్పాలంటే మనము పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. కానీ మన మీదకి రావాల్సిన శిక్షను ప్రభువారు ఏం చేశారంటే అడ్డగిస్తూ వచ్చాడు. ఎప్పుడో నశించిపోవాలి మన పాపాన్ని బట్టి, కానీ మన పాపపు శిక్ష మన మీదకి వెంటనే రాకుండా ఆయన ఏం చేస్తాడంటే అడ్డగిస్తూ వచ్చాడు. అడ్డగిస్తూ వచ్చి ఈరోజు మనందరినీ రక్షించి కాపాడాడు. కాబట్టి ఈరోజు మనకి శిక్ష రావట్లేని కారణము పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షంగా దేవుని పక్షంగా నిలబడి ఆయన కార్యము జరిగిస్తూ దేవుని కృపను మన మీద ఉంచి మనం నశించకుండా ఆయన కాపాడుతూ వచ్చాడు. రెండవది పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చూద్దాం ఒకసారి. ఈ విధంగా రాయబడింది, అటువల ఆత్మయ్య మన బలహీనం చూచి సహాయం చేయుచున్నాడు. ఏళ్ళనిగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యంగానే మూలికలతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుడు ఏం చేస్తానంటే
మనకి ప్రార్థన చేయటం ఉచ్చరించడం రాకపోతే ఆయన మన పక్షంగా ఉండి దేవునికి విజ్ఞాపన చేస్తాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇంక నీలో వెళ్ళిపోడు. ఎప్పుడైతే నువ్వు ప్రభువుని అంగీకరించావో, ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావో అప్పుడు ఆయన నీలోకి వస్తాడు. వచ్చిన దేవుడు నిన్ను అనాథగా విడిచిపెట్టి వెళ్ళిపోడు. నీ పక్షంగా నిలబడి నీలో ఉండి నిన్ను సరైన రీతిలోకి నడిపిస్తూ ఇది తప్పు ఇది ఒప్పు అని నిన్ను ఒప్పింపజేస్తూ సరైన మార్గంలో నడిపిస్తున్న దేవుడు నీ పక్షంగానే ఉండి ఆయన దేవునికి మొర్రపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. కాబట్టి నీ పక్షంగా ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. 11వ వచనంలో 51వ కీర్తన 11వ వచనంలో నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. పరిశుద్ధాత్మ మనలో లేకపోతే భ్రష్టులం అయిపోతాం. నిజంగా ఆత్మదేవుడు ఎప్పుడు వస్తాడు, ఆయన ఎప్పుడు వెళతాడు మనం ఆలోచిస్తే, నువ్వు ఎప్పుడైతే ప్రభువుని స్వీకరిస్తావో అప్పుడే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు. నీవు మరీ దేవునికి విరోధంగా లేచి వాస్తవే మనసాక్షి గలవనవై వెళ్ళిపోతే తప్ప ఆయన నీలోంచి ఎన్నటికీ తొలగిపోవడు. ఒక్కసారి ప్రభువుని అంగీకరిస్తే నువ్వు ఒకవేళ తప్పు చేస్తున్నాగానే బాధపడుతూ నిన్ను వద్దు తప్పు తప్పు అని నేను గద్దిస్తూనే ఉంటాడు. కానీ నీలోంచి వెళ్ళి అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఆయన నీలో ఉండి నిన్ను పరిపూర్ణంగా దేవుని వైపు నడిపించాలనే నిన్ను నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి విజ్ఞాపన చేస్తూ నీ మీదకి రావాల్సిన శిక్షను అడ్డగిస్తూ ఆయన నీలో. కాబట్టి రేపు దినాన్న రేవుని రాకడ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీవు సిద్ధపాటు కలిగి ఉంటే ఆ దినానికి నిన్ను తీసుకొని మధ్యాకాశానికి వెళ్ళి ప్రభు వారికి అప్పగించి ఆయన పైకి వెళ్ళిపోతాడు. ఏం చేశాడంటే ఈ లోకంలో నీ మీదకి వచ్చే శిక్షను అడ్డగిస్తూ నీ పక్షాన్ని విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. మొదటగా పరిశుద్ధాత్మ దేవుడు పైకి వెళ్ళిపోతాడని నేర్చుకున్నాం. రెండవదిగా భూలోకంలో ఉన్న సంఘము ఎత్తబడుతుంది. దేవుని బోర మోగిన వెంటనే భూలోకంలో ఉన్న సంఘం ఎత్తబడదు. సంఘం ఎత్తబడటం అంటే ఏంటంటే సంఘాన్ని ఏమంటారంటే సార్వత్రిక సంఘము. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని సంఘాలను కలిపి ఒక సంఘము, అది వధువు సంఘము లేదా సార్వత్రిక సంఘము. ఈ సంఘాలలో ఉన్న ఒక్కొక్క వ్యక్తిలో 100 మంది అంటే 100 మంది ఎత్తబడరు. వారు సిద్ధపాటు కలిగి ప్రభు కోసం ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. వీళ్ళందరూ తీసుకొని పరిశుద్ధాత్మ పైకి వెళ్ళిపోతారు. అయితే ఈ సార్వత్రిక సంఘం అంతా ఎత్తబడుతుంది. ఎత్తబడటం ర్యాప్చర్. యేసుక్రీస్తు రాకడ 2 విధాలుగా ఉంటుంది. మొదటిది రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. రహస్య రాకడ అంటే ఎత్తబడుట. ఇది విశ్వాసులకు తప్ప లోకానికి తెలియదు. అంటే ర్యాప్చర్ అంటారు. ర్యాప్చర్ అంటే కాటప్ అంటే ఎత్తబడటము. అంటే మనం ఎలా ఉన్నామో ఇప్పుడు నేను వాక్యం చెప్తూ ఉన్నాను, దేవుని రాకడ ఇప్పుడే వస్తే నేను ఇవన్నీ ఇక్కడే పడేస్తాను. కానీ నా యొక్క దేహము ఆ అక్షయతను ధరించుకొని ఒక్కసారిగా మాయమైపోయి పైకి వెళ్ళిపోయి దీన్ని ఎత్తబట్టం. ఎత్తబట్టం అంటే ప్రపంచ దేశాలు ఎవరు ఏ పని చేసినా, పడుకున్నా, పని చేసినా, నిద్రపోతున్నా, ఇంకా ఏ డ్రైవింగ్లో ఉన్నా ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఎత్తబడి వారు మధ్యాకాశానికి కొనుపబడతారు. పరిశుద్ధాత్మ శక్తితో వారు పైకి లేపబడతారు. పైకి లేపబడి మధ్యాకాశానికి వెళ్ళారు. దీన్ని ఎత్తబడుట అంటే దీన్ని రహస్య రాకడ అంటారు. మరి రెండవ Finalmente eu abasteci do jatinho. E quando vamos partir? Logo, não vai demorar muito. O que está acontecendo? Não sei, Glória, não sei, Glória, não sei. Ai, Yuri, vem logo.
Alô, Guido? Olha só, tem alguma coisa muito estranha acontecendo aqui na cidade. Que? O Osvaldo sumiu? Como? Olha, manda reforço aqui. Manda reforço pras ruas. Agora, eu tenho que desligar. Onde você tá? Morena! Raquel! Raquel, Morena! Raquel! శబ్దముతో వేవేల దూతలతో పూర శబ్దముతో వేవేల దూతలతో మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెలకువగా నుండి నీవు యేసుని చేరుమా ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెలకువగా నుండి నీవు యేసుని చేరుమా పూర శబ్దముతో వేవేల దూతలతో పూర శబ్దముతో వేవేల దూతలతో నోవాహు దినములు ఎలాగుండెను యేసయ్య రాకడ అలాగే ఉండును నోవాహు దినములు ఎలాగుండెను యేసయ్య రాకడ అలాగే ఉండును పాపము బహు విస్తరించి సువార్తనే విడిచి తినుచు త్రాగుచు పెండికిచ్చుచు దేవునినే మరచి జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు ఎవ్వరును ఎరుగకనే నశించిపోయి ఎవ్వరును ఎరుగకనే
నశించిపోయి పూర శబ్దముతో వేవేల దూతలతో పూర శబ్దముతో వేవేల దూతలతో రెప్పపాటులో ఉన్న చోటునే ఎత్తబడెదవు సిద్ధపడినచో రెప్పపాటులో ఉన్న చోటునే ఎత్తబడెదవు సిద్ధపడినచో ఏడేండ్లలో ఆశ్రమలలో చిక్కబడెదవు నీవు విడువబడినచో ఎంత ఏడ్చిన తప్పించుకోలేవు సమయము నీకుండగానే మార్చుకో జీవితం సమయము నీకుండగానే మార్చుకో జీవితం బుద్ధిగల కల్యకవై సిద్ధపడుము నీవు బుద్ధిగల కన్యకవై సిద్ధపడుము నీవు పూర శబ్దముతో వేవేల దూతలతో పూర శబ్దముతో వేవేల దూతలతో మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెళకువగా నుండి నీవు యేసుని చేరుమా ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెళకువగా నుండి నీవు యేసుని చేరుమా పూర శబ్దముతో వేవేల దూతలతో పూర శబ్దముతో వేవేల దూతలతో